కొంత సమాచార లోపంతో ఒక వార్త పబ్లిక్లో పేపర్లలో దాంట్లో ప్రముఖంగా నిలిచింది. ఏంటంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, దానికి క్షుద్ర పూజలకు ప్రయత్నం చేశారు అని చెప్పేసి అన్న విషయంగా ప్రచారంలో ఉండే. కానీ దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. అసలు దాంట్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ సదాశివపేట పట్టణంలో యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ధర్మేంద్ర అనే వ్యక్తి గత 25 సంవత్సరాల క్రితం ఈ సదాశివపేట పట్టణానికి వలస వచ్చి ఇక్కడ బీరువాలు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి గత కొద్ది కాలంగా అతని వ్యాపారం సరిగా నడక, కుటుంబంలో వ్యాపారంలో ఇతరత్ర పర్సనల్ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల అతను కొంచెం మానసికంగా డిస్టర్బ్ అయ్యి, అతనికి పరిచయం ఉన్నటువంటి అతని రాష్ట్రానికి చెందినటువంటి మున్సిలాల్ అనే ఒక అయోధ్యకు చెందినటువంటి ఓ పంతులకు సంప్రదించగా దానికి ఒక శాంతి పూజ, లక్ష్మీ పూజ చేయాల్సి ఉంటుంది, చేస్తే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అతను అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దానికి గాను అతన్ని పిలిపించుకోవడం జరిగింది ఇక్కడికి. ఇతని షాప్లో పిలిపించి షాప్లో చేసుకుందామని చెప్పేసి. అయితే అతను 29 తారీఖు నాడు చేయించుకుందామని చెప్పేసి నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ ధర్మేంద్ర అనే వ్యక్తికి పరిచయం ఉన్నటువంటి ప్రభు అని ఈ సదాశివపేట పట్టణ నివాసి అతనికి మిత్రుడు. అతనికి కూడా 3 పిల్లలు ఉన్నారు. అతనికి కూడా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బతికేవాడు. అయితే అతను కూడా మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు డైరెక్టర్ అడిగి మీరు నివృత్తి చేసుకుంటారు అన్న ఉద్దేశంతో. ఒకవేళ మీరు అన్న విధంగా మీరు అనుమానించిన విధంగా కూడా ఏదైనా తప్పుడు పద్ధతులు, తప్పుడు పని కోసం వాళ్ళు చేస్తుంటే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ తప్పు చేయనంత మాత్రమే మనము కావాలని చెప్పేసి వాళ్ళ మీద అయితే తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి అయితే మనకు ఆ దుస్థితి మనకు రాలేదు, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణ పోలీసుకి కానీ. కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని కూడా మీ ముగ్గురు తీసుకొస్తాం. ఆ 3 వ్యక్తులు ఉన్నారు. ప్రభు ఉన్నాడు, మన ధర్మేంద్ర ఉన్నాడు, ఆ పంతులు కూడా ఉన్నాడు. మీరు అడగొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తప్పుడు వార్తలు అనేది సమాజంలోకి సర్క్యులేట్ కాకుండా ఉంటుంది. అట్లా కొన్ని తప్పుడు వార్తలు సర్క్యులేట్ కావడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు, కొన్నిసార్లు మనం కూడా మనుషులమే, కొన్నిసార్లు జరగవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల. కాకపోతే సాధ్యమైనంత వరకు కొంచెము ఇట్లాంటి వార్తలను మీరు ప్రచురించే ముందు కొంచెం సంబంధిత అధికారి తోటి కొద్దిగా వివరణ తీసుకుంటే. 4 महीने से क्या है, जरा कारखाने में प्रॉब्लम हो रहा है। कारीगर बुला रहा हूँ, पैसे देके बुला रहा हूँ, ऑलरेडी 3-4 लाख रुपए दे चुका कारीगर। हाल है आपस में लड़ाई झगड़ा करके फिर चले जा रहे हैं। ये देखते देखते मेरे को बहुत परेशानी हो गया सर। परेशानी होने की वजह से क्या है, क्या बात है क्या नहीं है, तो भैया जी को बुलाया। भैया जी ये हमारे जो है घर पे जो है गांव में जरा वहाँ पे घर पे हमारे पूजा करते थे, आते थे, इनको मैं बुलाता था, आते थे, तो वहाँ पे शुद्ध करके जाते थे। तो इनको बुलाया मैं, इन्होंने देखे तो क्या बोले कि लक्ष्मी पूजा करना पड़ता है। तो मैं बोला लक्ष्मी पूजा करे तो सब सही हो जाता है। बोले तो हाँ ठीक है, सब सही हो जाता है। तो मैं बोला ठीक है, लक्ष्मी पूजा करना अब करिए लक्ष्मी पूजा। लेकिन हमारी क्या थोड़ा सामान ढूंढने में लेट हो गया, थोड़ा टाइम थोड़ा ज़्यादा हो गया, बस उतना। 1-आधे घंटे का और पूजा था, उतने में हो जाता था हमारे। 4 लोग भी आए थे, उन लोग को भी बोला मैं 4 लोग को कि 4 लोग आप लोग भी बैठिए, हैं बैठ के देखिए। आजू बाजू वाले सबको बोल के मैं करा गेट ओपन करके किसकी बोले ये पूजा के बारे में? यादगिरी को बोले, यादगिरी को बोले, सत्यम के घर वाली को बोले आके बैठो पूजे में बोलती। सर वैसा गलत नियत रहे तो हम नहीं किसको बोलते। शांति पूजा 6 बजे करने का 1 बजे लेट हो गया, शाम में सामान जुटाते जरा लेट हो गया। एक दिन पहले लेना पड़ता है। उस दिन जरा शुभ था बोल के बोले आज जो है पूजा हो जाना चाहिए।
सुबह सुबह रहता ना, सुबह ये मैं शाम बोला। की पूजा सुबह सुबह रहता ना, तो ये शाम में 4 बजे के बाद रहता। फिर ये बीच में कौन सा पूजा करवा रहे ये बताओ। 1 बजे लक्ष्मी जी का, लक्ष्मी जी का एक बार कि हाथ में पूजा हो रहा है, फिर उसके बाद लक्ष्मी हाथ में पैसे नहीं है हमारे। हाँ, कारखाने में क्या प्रॉब्लम है आगे जरा देख लीजिए। पैसे की से आना गिना सब जगह से रुक गया है, आने का भी नहीं आ रहा। हाँ, हमारे को जहाँ से आने का भी ये पैसे नहीं आ रहे, रुकावटें हो जाती हैं हर चीज़। और कुछ भी और कुछ సంగతి మాకు చెప్పినమాట వారు ముందు వచ్చినాక మా ఇంటి తీసుకుపోయింది తీసుకుపోయి చూపించుకోమాట చూపిస్తే చూసిండు అది కాలం ఇట్లా ఇట్లా ఉన్నది ఇట్లా వస్తుంది మళ్ళా అంటే మళ్ళీ ఇంతమంది అంతమంది చూసిపోయారు మళ్ళీ ఎవరేం చేసలేదు వాళ్ళు నాకు ఏం పైసలు ఏమవుతుంది నేను 15 రోజులు పూజ చేసిపోతా చెప్పినామాట గత 2 months 2 సంవత్సరాల 18 సంది మనకి ఇట్లా వస్తుంది కాబట్టి ఆయన చెప్పుకున్నాం ఆయన ఏమంటే సార్ దీనికి ఏమవుతుందో నేను చేసిపోతా చెప్పిన ఆయన దానికన్నా ముందు అంటే ఇలా దాన్ని పూజలు కాబట్టి సార్ పోదామని చెప్పేసి మనకి పిలిచాను ఆల్రెడీ ఫ్యామిలీతో పోదాం అనుకున్నాం మనకి మీరు ఇంట్లో లేట్స్ రాకపోవడం వల్ల బాబు పాపలు తీసుకుపోయి ఉంటే బాబు అంటాడు ఆడుకుని పోయిండు పాపలు తీసుకుని పోయినాం అంతే మీ పాపని ఎందుకు తీసుకెళ్ళి పాప అంటే ఇది ఇంట్లో నాకు కానీ ఆమె కానీ కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు పూజ కాడ విషయం మనకు మనం కూడా కొంచెం మోక్షం దొరుకుతుంది అనుకోవడం అట్లా ప్రసాదం లెక్క మనకి ఇస్తే కూడా మనకు మంచి అవుతుంది అనే ఉద్దేశం మీద మనం పోయినాం